హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. భాగ్యకి వాళ్ళ నాన్న రామ్మూర్తి వీడియో కాల్ చేసి మాట్లాడుతూ ఉంటాడు. ఎలా ఉన్నావు నాన్న అని చెప్పి అడుగుతూ ఉంటుంది మిస్ అమ్మ. ఎలా ఉంటానమ్మా, బాగానే ఉన్నాను, కానీ నువ్వే అక్కడ ఎలా ఉన్నావా అని నా దిగులంతా అని బాధగా చెప్తూ ఉంటాడు. నాకే నాన్న, నేను బాగానే ఉన్నాను. ఆయన చూడటానికి అలా కోపంగా కనిపిస్తారంతే, కానీ ఆయన మనసు మాత్రం సూపర్ అని చెప్తూ ఉంటుంది. ఇక అలా బాగి రామ్మూర్తితో మాట్లాడుతూ ఉంటుంది. అక్కడ మిస్ అమ్మ పరుగున ఇంటికి వస్తుంది. ఆఫీస్కి రెడీ అవుతూ ఉంటాడు అమర్. ఇక పరుగున మిస్ అమ్మ చూడకుండా అరు అమర్ దగ్గరికి వెళ్తుంది. అలా ఒక్కసారిగా వెళ్ళటంతో రామ్మూర్తికి బాగి వెనకాతల నుంచి ఏదో వెళ్ళినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఏదో అనుకొని మళ్ళీ మాట్లాడుతూ ఉంటాడు. అమర్ తోటి అరు చాలా మాట్లాడుతూ ఉంటుంది. మిస్ అమ్మ గురించే మను ఏం చేయబోతుందో చెప్తూ ఉంటుంది. రామ్మూర్తికి అమర్తో ఒక వెలుగు ఉన్నట్టుగా, ఏదో అమర్ చుట్టూ తిరుగుతున్నట్టుగా, ఆత్మరూపంలో ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. అది చూసి ఒక్కసారిగా రామ్మూర్తి షాక్ అయిపోతాడు. ఏంటి, నేను చూస్తున్నది నిజమేనా లేకపోతే భ్రమ పడుతున్నానా అని చెప్పి మళ్ళీ రామ్మూర్తి కన్ఫర్మ్ చేసుకొని చూస్తూ ఉంటాడు. కానీ అమర్ పక్కన ఏదో ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఒక్కసారి ఫోను అటువైపు తిప్పమ్మా అని రామ్మూర్తి అడుగుతూ ఉంటాడు. ఏమైంది నాన్న, నా వెనకాతల ఏముంది అలా చూస్తున్నావు అని చెప్పి రామ్మూర్తిని అడుగుతూ ఉంటుంది మిస్ అమ్మ. ఏమయ్యో, ఎందుకు అలా ఉన్నావు అని చెప్పి మంగళ అడుగుతూ ఉంటుంది. ఇక మిస్ అమ్మ అమర్ దగ్గరికి అలా ఫోన్ తీసుకువెళ్తూ ఉండగా ఇక అరు కంగారుగా అక్కడి నుంచి వెళ్ళిపోయి తలుపు వెనకాల దాక్కుంటుంది. మిస్ అమ్మకి కనిపించకుండా ఫోన్ తీసుకువెళ్ళి అలా అమర్ దగ్గర అంతా కూడా చూపిస్తూ ఉంటుంది బాగి. ఇక రామ్మూర్తికి ఏమీ కనిపించదు. ఏమైంది నాన్న అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఏమి లేదమ్మా, ఏదో ఉన్నట్టుగా అనిపించింది అందుకనే అని రామ్మూర్తి చెప్తూ ఉంటాడు. సరే నాన్న, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఇక మిస్ అమ్మ ఫోన్ పెట్టేస్తుంది. తర్వాత గదిలోకి వెళ్ళి చూస్తూ ఉంటుంది. ఏమీ కనిపించదు మిస్ అమ్మకి. అరు అలా తలుపు వెనకాలే దాక్కొని ఉంటుంది. ఏమైంది నాన్నకి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మంగళ అడుగుతూ ఉంటుంది ఏమైందని. రామ్మూర్తి చెప్తూ ఉంటాడు, నాకు అక్కడ బాబు చుట్టూరు ఏదో వెలుగు ఉన్నట్టుగా అనిపిస్తోంది, ఏదో అక్కడ తిరుగుతున్నట్టుగా అనిపిస్తోంది నాకు. అది చూడగానే ఎందుకునో ఏదో గుర్తుకు వస్తోంది, మనసంతా బాధగా దుఃఖం తన్నుకు వస్తోంది అని చెప్తూ ఉంటాడు. ఇక మంగళకి అర్థమవుతుంది అమర్ బాబు చుట్టూ అరుంధతి ఆత్మ తిరుగుతుందేమో అని అనుమానిస్తుంది. ఇక అక్కడి నుంచి పరుగున వెళ్ళి మనోహరికి ఫోన్ చేస్తుంది మంగళ. ఇక రామ్మూర్తి బాధపడుతూ ఉంటాడు. ఏంటి, నాకు అక్కడ ఉన్న ఆ వెలుగుకి ఏంటి సంబంధం, నాకు ఎందుకు ఇంత బాధగా ఉంది, ఆ బాబు చుట్టూ ఆ ఇంటి ఇల్లాలే తిరుగుతోందా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు రామ్మూర్తి. ఇక ఇక్కడ మనోహరికి ఫోన్ చేయడంతో ఏంటి, ఎందుకు ఫోన్ చేశావు అని మనో విసుక్కుంటూ ఉంటుంది. ఇందాక మా ఆయన మిస్ అమ్మకి ఫోన్ చేశాడు, వీడియో కాల్ చేశాడు అని చెప్తూ ఉండగా నువ్వు కూడా మాట్లాడకపోయావా, మంచిది అని ఫోన్ పెట్టేస్తూ ఉండగా మంగళ కోప్పడుతుంది. చెప్పేది వినవా, ఒకసారి నేను చెప్పేది విను అని చెప్తూ ఉంటుంది. ఆయనకి భాగ్యతో మాట్లాడుతున్నప్పుడు వీడియో కాల్లో అమర్ బాబు చుట్టూరు అరుంధతి ఆత్మ కనిపించిందట తిరుగుతున్నట్టుగా. మా ఆయన చూసి షాక్ అయ్యాడు అని అనటంతో ఇక మను ఒక్కసారిగా షాక్ అవుతుంది. నిజమా, నువ్వు చూసావా ఆత్మని అని అడుగుతూ ఉంటుంది. నేను చూడలేదు, కానీ ఆయన కళ్ళల్లో నేను ఆ వెలుగుని చూశాను అని చెప్తూ ఉంటుంది మంగళ. ఇక తర్వాత మనం భయపడుతూ ఉంటుంది. అరు ఆత్మ ఇంకా ఇక్కడే తిరుగుతోందా, ఇంకా దానికి ఇక్కడ ఏం పని అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఇది నిజమేనా అని భయపడుతూ ఉంటుంది. ఇక అక్కడ అమర్ ఆఫీస్కి వెళ్ళటానికి బయటికి వస్తాడు. అరు అమర్తోనే మాట్లాడుతూ ఉంటుంది. ఏమండి, నేను చెప్పేది వినండి, అక్కడ మను చాలా కుట్రలు చేస్తోంది, నన్ను చెప్పినట్టుగానే ఇప్పుడు మిస్ అమ్మను కూడా చంపాలని చూస్తోంది. మీరు ఎలాగైనా ఆపండి, మిస్ అమ్మని కాపాడండి, మనుని ఆపండి అని చెప్పి బ్రతిమలాడుతూ ఉంటుంది. ఇక మను దాక్కుంటుంది. నిజంగానే అరు ఆత్మ ఇక్కడే ఉందా, అమర్ చుట్టూ తిరుగుతోందా అని భయపడుతూ చూస్తూ ఉంటుంది. ఇక అమర్ ఏమీ పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉండగా అరు అంటుంది, ఏమండి, నేను మాట్లాడే మాటలు మీకు వినిపించకపోవచ్చు, కానీ నా బాధ మీకు అర్థం కావాలి
రావట్లేదా, తెలియట్లేదా అని గట్టిగా అరుస్తుంది. ఇక అప్పుడు ఒక్కసారిగా అమర్ అలా చూస్తూ ఉండిపోతాడు. ఏదో ఉన్నట్టుగా అనిపిస్తుంది అమర్కి, ఎవరు మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది. అటు ఇటు చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడు మను షాక్ అవుతుంది. అదేంటి, అరు మాటలు అమర్కి వినిపిస్తున్నాయా? అరు ఉనికి ఇక్కడ ఉన్నట్టుగానే అమర్కి తెలుస్తోందా? నన్ను భయపెట్టినట్టే ఇప్పుడు కూడా అలా చేస్తుందా అరు అని అనుకుంటూ చూస్తూ ఉంటుంది. ఇక అమర్ అరు మాటల్ని పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ అరు మాత్రం, ప్లీజ్ అండి, నేను చెప్పేది వినండి, నా బాధ అర్థం చేసుకోండి, పాపం మిస్సమ్మని కాపాడండి అని అరుస్తూనే ఉంటుంది. ఇక అమర్ వెళ్ళిపోయిన తర్వాత అరుకేం చేయాలో అర్థం కాక అటు ఇటు తిరుగుతూ ఉండగా మను అక్కడికి వచ్చి, అరు నువ్విక్కడే ఉన్నావని నాకు తెలుసు అని అనటంతో అరు ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక మను అంటుంది, నువ్విక్కడే ఉన్నావని నాకు తెలుసు అరు, నీ ఆత్మ అంతా ఇక్కడే ఉందని నాకు తెలుసు. ఏంటి, నిజం చెప్పేస్తావా ఏంటి అమర్కి? నువ్వు చెప్పినా అమర్కి వినిపిస్తోందా? వినిపించదు. ఇప్పుడు నిన్ను పైకి పంపించినా నువ్వింకా ఇక్కడే తిరుగుతున్నావని నాకు తెలుసు. నేను చేసిన పని నీకు నిజం తెలిసిపోయిందని కూడా నాకు అర్థమవుతోంది. ఏంటి, ఇప్పుడు మిస్సమ్మని కూడా కాపాడాలని చూస్తున్నావా? అది నీ వల్ల కాదు. చూడు, మిస్సమ్మను కూడా పైకి నీ దగ్గరికే పంపిస్తాను, చూస్తూ ఉండు. అప్పుడు మిస్సమ్మకి ఎందుకు చనిపోయిందో అర్థం కాదు, పైకి వచ్చాక నువ్వు అంతా వివరంగా చెబుతూ కానీ అని చెప్తూ ఉంటుంది. ఇక అరుకి చాలా కోపం వస్తూ ఉంటుంది. నువ్వు ఏమి చెయ్యలేవని అరుస్తూ ఉంటుంది. కానీ మనుకి వినిపించదు. నువ్వు ఇక ఏమి చెయ్యలేవు, మిస్సమ్మని కాపాడలేవు అని చెప్పి అక్కడి నుంచి మను వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా అమర్ వాళ్ళ నాన్న తీర్థయాత్రల నుంచి తిరిగి వస్తాడు. ఇక మావయ్య వచ్చేసారా అని చెప్పి అరు చూసి అడుగుతూ ఉంటుంది. ఇక లోపలికి వెళ్ళి మిస్సమ్మ, నిర్మల అని పిలుస్తూ ఉంటాడు. వచ్చేసారా అండి, ఎలా జరిగింది దర్శనం అని అందరూ పలకరిస్తూ ఉంటారు. బాగా జరిగింది దర్శనం, నేను పూజలు చేయించాను, ఇదిగో ప్రసాదం అని మిస్సమ్మ చేతికి ప్రసాదం ఇస్తాడు. పిల్లలకి అమర్కి అందరికీ పెట్టమ్మా అని చెప్పి ఇస్తాడు. నువ్వు అమర్ బాగుండాలని పూజలు చేయించాను. అదే రోజు నిర్మల ఫోన్ చేసి నువ్వు ఇలా తిరిగి ఇంటికి వచ్చేసావని చెప్పింది. అప్పుడు అనిపించింది ఆ దేవుడు కరుణించాడని అని అనటంతో మను షాక్ అవుతుంది. అలా చూస్తూ ఉండిపోతుంది. నేను అన్ని పూజలు చేయించాను మిస్సమ్మ, ఇక నువ్వు అమర్ ఏ గొడవలు లేకుండా మంచిగా కలిసి ఉంటారు అని చెప్తూ ఉంటాడు. ఇకప్పుడు ఎవరి గురించి పూజ చేయించారు అని మను అడుగుతూ ఉంటుంది. ఇకప్పుడు మిస్సమ్మ చెప్తుంది, ఈ ఇంట్లో ఒక రాక్షసి తిరుగుతోంది, ఆ శక్తి పోవాలి అని చెప్పి దండం పెట్టుకున్నారు, మావయ్య గారు పూజ చేయించారు అని అనటంతో ఎవరి గురించి మాట్లాడుతున్నావు అని మను అడుగుతూ ఉంటుంది. బ్యాడ్ టైం మను, బ్యాడ్ టైం పోవాలి అని పూజ చేయించారు మావయ్య గారు, పోతుందిలే తొందరలోనే అని మిస్సమ్మ చెప్తూ ఉంటుంది మనోహరిని ఇండైరెక్ట్గా. ఇక రేపు పూజ చేయిద్దాం, అంతా మంచి జరుగుతుంది, రేపు పౌర్ణమి కదా అని చెప్తూ ఉంటారు. ఇకప్పుడు రేపు పౌర్ణమ మావయ్య, ఒక పౌర్ణమికి నాకేం జరిగిందో నాకే తెలియకుండా పెళ్ళైపోయింది అని చెప్తూ ఉంటుంది మిస్సమ్మ. మళ్ళీ రేపు ఏం జరగబోతుందో అని అనటంతో అమర్ వాళ్ళ నాన్న అంటాడు, అవునమ్మా విచిత్రం, పౌర్ణమి రోజే మీ పెళ్లి జరిగింది, ఇప్పుడు పౌర్ణమి రోజే పెళ్లి జరుగుతుంది, రేపు పూజ కూడా జరుగుతుంది, అంతా మంచి జరుగుతుంది అని అనటంతో మను కూడా ఆలోచిస్తూ ఉంటుంది. రేపు పౌర్ణమ అని చెప్పి అంటే మళ్ళీ అరుకి శక్తులు వస్తాయా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా అక్కడ బాగి దేవుడి గదిలో ప్రసాదం పెట్టి దండం పెట్టుకుంటుంది, పిల్లలకి ఇవ్వడానికి వెళ్తూ ఉంటుంది. ఇక పిల్లలు ఆలోచిస్తూ ఉంటారు, మిస్సమ్మకి మన స్టైల్లో వెల్కమ్ చెప్దాం అని ప్లాన్లు వేస్తూ ఉంటారు. ఇక ఇక్కడ అరు ఆలోచిస్తూ ఉంటుంది, రేపు పౌర్ణమి, అప్పుడే పౌర్ణమి వచ్చేసింది, రేపు ఎలాగైనా మిస్సమ్మని కాపాడాలి, నేను ఆ దేవుడే హెల్ప్ చేస్తున్నాడేమో, పౌర్ణమికి ఇప్పుడు నాకు మళ్ళీ శక్తులు వస్తాయా? ఇదే టైంకి గుప్తా గారు కూడా లోకానికి వెళ్ళారు, ఆయనకేదో పని ఉందని చెప్పి, కాబట్టి దేవుడే నాకు సాయం చేస్తాడు, రేపు పౌర్ణమి ఎవరు గెలుస్తారో చూడాలి, మను పగ గెలుస్తుందో మిస్సమ్మ నమ్మకం గెలుస్తుందో నా నమ్మకం గెలుస్తుందో చూద్దాం అని అనుకుంటుంది.